మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీపై మెగా అభిమానులు రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతూ ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ కు మాత్రం ఈ మూవీపై కొంత అసంతృప్తి ఏర్పడింది అన్న గాసిప్లు ఫిల్మ్నగర్లో హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎన్ని నిజాలు తెలియకపోయినా ఈ వార్తలు ఇలా అలజడి చేయడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. చిరంజీవి 150 సినిమాకు కథ దర్శకుడితో పాటుగా హీరోయిన్ ఎంపిక కూడా చాలా కష్టంగా మారిన నేపథ్యం తెలిసిందే. వినాయక్ చిరంజీవుల కాంబినేషన్తో ఖైదీ నెంబర్ 150 మొదలయ్యాక చాలా రోజులకు కానీ హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు. రకరకాల టాప్ హీరోయిన్స్ పేర్లు వినిపించిన తర్వాత ఎట్టకేలకు కొన్ని పరిమితుల రీత్యా ఈ మూవీకి కాజల్ను ఎంపిక చేశారు. అప్పటికే కాజల్ బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ షాక్లలో ఉన్న నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని కాజల్ చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. పారితోషిక వ్యవహారంలో కాజల్ కు భారీగానే ఈ సినిమాకు మొట్టిన ఖైదీ నెంబర్ 150లో కాజల్ కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆమె తన సన్నిహితుల వద్ద గగ్గోలు పెడుతున్నట్లు గాసిప్లు వస్తున్నాయి. దీనికి కారణం ఖైదీ నెంబర్ 150 సినిమాకు సంబంధించి ఈ సినిమా యూనిట్ వ్యూహాత్మకంగా లీక్ చేస్తున్న ఫోటోలలో చిరంజీవి ఫోటోలతో పాటుగా లక్ష్మీరావి ఉంటున్నాయి. కానీ కనీసం తనది ఒక్క ఫోటోను కూడా లీక్ చేయకపోవడంతో తనకన్నా లక్ష్మీరాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అని కాజల్ తెగ మదన పడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తమిళకత్తి సినిమాకు సంబంధించి జరిగిన పబ్లిసిటీలో కోలీవుడ్ హీరో విజయ్ తో పాటుగా సమంత ఫోటోలను కూడా బాగా ఎలివేట్ చేసిన నేపథ్యంలో అటువంటి ఎలివేషన్ ఏమీ లేకుండా కేవలం తన్ను చిరంజీవి పక్కన ఒక అలంకార ప్రాయమైన హీరోయిన్ గా సరిపెడతారా అన్న భయాలు కూడా కాజల్ ను వెంటాడుతున్నట్లు టాక్ ఉంది. అయితే ఖైదీ సినిమా ఐటమ్ సాంగ్ లో లక్ష్మణ చేత విపరీతంగా ఎక్స్పోజింగ్ చేయించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా కాంపౌండ్ కాజల్ గ్లామర్ కంటే లక్ష్మీరాయ్ స్కిన్ షో పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుందా అని అనిపించడం సహజం. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు